నాలుకను అదుపులో పెట్టుకుంటే సర్వం అదుపులో ఉంటుంది. మాట తీరు భద్రం లేకపోతే బ్రతుకు చింద్రమవుతుంది. ఒకప్పటి మాటేమో గాని ప్రస్తుతం సొంత మనుషులైనా సరే, చివరికి మన కన్న బిడ్డలైనా సరే మన నాలుక పెలుసుగా ఉంటే దూరం అయిపోతున్నారు. కనీసం తిరిగి ముఖం కూడా చూడరు. అందుకే మనం మాట్లాడే భాష మృదువుగా, సౌమ్యంగా, ప్రేమగా ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, నరం లేని నాలుక ఎంతటి బలిష్టమైన బంధాన్నైనా తెంచుతుంది అని. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలో గుర్తెరిగి మసులుకుంటే సమాజంలో మనకంటూ గౌరవం నిలబడుతుంది. ఎందుకంటే మాటే మంత్రం. నీ మాటను బట్టే నీ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుంటుంది ఈ సమాజం. మనిషికి అలంకారం నీవు వేసుకున్న అత్యంత ఖరీదైన దుస్తువులు కాదు. నీవు ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఉన్నతమైన చదువులు చదివినా, కోటీశ్వరుడివై అత్యంత ధనం కలిగిన వాడివైనా, ఉన్నత అధికారివైనా, ఉన్నత పదవులలో ఉన్నా, నీవు మాట్లాడే భాష ఎబ్బెట్టుగా ఉంటే నీవు ఒంటరిగా మిగిలిపోతావు. నిన్ను పలకరించే వారు లేక ఏకాకిగా మిగిలిపోతావు. అంతేకాకుండా సంఘంలో, సమాజంలో గౌరవాన్ని కూడా కోల్పోతావు. మిత్రమా, చివరిగా ఒక్క మాట చెప్తాను, గుర్తుంచుకోండి. మనం మాట్లాడే తీరును బట్టే మనకు ఆత్మీయులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు దగ్గరవుతారు. మనం మాట్లాడే భాషను బట్టే మనకు శత్రువులు కూడా ఏర్పడతారు. అందుకే వాగ్భూషణం భూషణం అంటారు మన పెద్దలు. మనం మాట్లాడే మాటే మనిషికి అలంకారం అవుతుంది. ఎంత గొప్ప స్థానంలో ఉన్నవారమైనా సరే, ఎదుటి వారిని ఆదరించే మంచి వాళ్ళమైనా సరే, మన మాట తీరు సరిగ్గా లేకపోతే ఎవరు కూడా మన దరిదాపుల్లోకి కూడా రారు. అవతలి వారి మనోభావాలను, భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం అక్షరాల ఒక కళ లాంటిదే. మన దృష్టికోణం నుంచి మాత్రమే ఆలోచిస్తూ మన భావాలను ఎదుటి వారి మీద రుద్దడానికి ప్రయత్నిస్తే ఎవరూ కూడా జీర్ణించుకోలేరు. మాట్లాడే సమయంలో అవతలి వారి గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా చూసుకోవాలి. అదే కదా మన సంస్కారం. మన పెదవి దాటిన మాట పృథ్వీ దాటుతుందని సామెత కూడా ఉంది. అందుకనే మనం ఏం మాట్లాడబోతున్నామో దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ముందే ఊహించి మాట్లాడాలి. కొన్ని క్షణాల్లోనూ ఆలోచించుకొని నలుగురిలో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. నాలుక చివరే లక్ష్మీదేవి తాండవిస్తుందంటారు. అంటే మాట్లాడే తీరు తెన్నులను బట్టే సంపద కూడా లభిస్తుంది. నాలుక చివరనే బంధుమిత్రులు కూడా ఉంటారు. అంటే మన మాటల వల్లే మిత్రులు దొరుకుతారు, బంధువులు దగ్గరవుతారు. నాలుక కారణంగానే బందీ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మాటలను అదుపు చేసుకుంటే జీవితంలో ఎదగగలము. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.